సహవాసం అంటే ఏదో ఆదివారం పూట వచ్చి 4 పాటలు పాడేసి 2 మాటలు వినేసి అయిపోయిన తర్వాత ప్రైజ్ ద లార్డ్ చెప్పేసేసి వెళ్ళిపోవటం కాదు సహవాసం. అది అసలు కానే కాదు. ఆదివారం అసలు సహవాసం కాదు. నిజమైన సహవాసం అక్కడి నుంచి మిగిలిన వారం అంతా జరిగేది నిజమైన సహవాసం. చాలా పర్యాయాలు ఆదివారాన్ని మాత్రమే ఒక సహవాసంగా వాడుకుంటున్న రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఒకడి భారాలు ఒకరు మనం మోయకపోతే మన యొక్క క్రిస్టియానిటీలో ఎక్కడో ఒక ప్రాబ్లం ఉంది. మన ఆలోచన విధానంలో ప్రాబ్లం ఉంది. ఒక భారం కలిగిన వారముగా, రెండోది ఒక బాధ్యత కలిగిన వారం, బాధ్యత కలిగిన వారముగా, స్వార్థని వినని వారి పట్ల బాధ్యత, మన స్నేహితుల పట్ల బాధ్యత, మన పొరుగు వారి పట్ల బాధ్యత, మన కుటుంబంలో ఉన్న వారి పట్ల బాధ్యత. కొన్ని పర్యాలు మన అపార్ట్మెంట్స్లో మన ఎదుటి వాళ్ళు, మన పక్కన వాళ్ళు ఎవరో ఇబ్బంది పడుతూ ఉంటే ఒక చిన్న మాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళతో పరిచయం చేసుకొని మీకోసం ప్రార్థన చేస్తాంలేండి. వాడికి అది ఇష్టం ఉన్నా లేకపోయినా ఇబ్బందులో ఉన్నాడు కాబట్టి ఏమంటే ప్రార్థన చేయండి అని అంటాడు. అక్కడ కాకపోయినా మన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమంటారు. ఒక చిన్న మాట, సువార్తని ఏదో ఒక రకంగా నేను యేసయ్యకి ప్రార్థన చేస్తాను నీకోసం అంటే కష్టంలో ఉన్నాడు ఎవడు కూడా యేసయ్య వద్దు ఏమవుద్ది తీసేయండి అని అనరు. అని చెప్పడానికి మనకే భయం. ఏం చెబితే ఏమంటారు. అందుకే పౌలు అంటాడు కదా, నేను సువార్త విషయమై సిగ్గుపడువాడను కాదు. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్.